శ్రీ లొంకా రామేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లు క్షేత్రపాలకులుగా ఉన్న పోతారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పిఎం శ్రీ స్కీమ్లో 2వ దశలో ఎంపిక కావటం మన అదృష్టం. పిఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట విద్యార్థుల నమోదు కార్యక్రమం మొదలుకొని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం, స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, శారీరక మానసిక వికాసానికి తోడ్పడడానికి యోగా, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహణ, విజేతలకు షీల్డ్లు, బహుమతుల బహుకరణ, దేశ నాయకుల జయంతుల నిర్వహణ చేపట్టడం జరిగింది. సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించుకొని రాఖీ పండుగ, బతుకమ్మ, కృష్ణాష్టమి వేడుకలు, సంక్రాంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఎకో అండ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలను గ్రీన్ స్కూల్గా ప్రమోట్ చేయడంలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల తయారీ, పర్యావరణంపై క్విజ్ పోటీలు, డిబేట్స్ నిర్వహించడం జరిగింది. కిచెన్ గార్డెన్ ఏర్పాటులో భాగంగా కూరగాయల మొక్కలతో పాటు ఆయుర్వేద మొక్కలు, పూల మొక్కలు పెంపకం, అమ్మ పేరిట మొక్కలు నాటడం, కోతులు రాకుండా కంచె ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా ప్లాస్టిక్ నిర్వహణకు, స్థిరాభివృద్ధికై స్వచ్ఛ పోరాటం లక్ష్యంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఓజోన్ డే, వాటర్ డే, ఎన్వైరన్మెంటల్ డే, ఎర్త్ డేస్ నిర్వహించి పెయింటింగ్ కాంపిటీషన్, అవగాహన సదస్సుల ఏర్పాటు చేసి పిల్లల్లో ప్రకృతి రక్షించడం వంటి మంచి విలువలను పెంపొందించడం జరిగింది. గ్రీన్ స్కూల్ యాక్టివిటీలో భాగంగా కాంపోస్ట్ పిట్ను ఏర్పాటు, ఇంకుడు గుంతల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రీ ప్రైమరీ క్లాసెస్ను ప్రారంభించి ఆకర్షణీయంగా నూతన పెయింటింగ్స్, అందమైన చిత్రాలు, చైల్డ్ ఫ్రెండ్లీ ఫర్నిచర్, ఆట వస్తువులు, అవుట్డోర్ ప్లే మెటీరియల్స్ అయిన జారుడు బల్ల, ఉయ్యాల, సీసాలు ఏర్పాటు చేసి గ్రీన్ బోర్డ్స్, ఇతర ఫర్నిచర్ ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ఇన్స్ట్రక్టర్స్, ఆయాలను ఏర్పాటు చేసి పిల్లల్లో మంచి నైపుణ్యాలను పెంచడం జరిగింది. 20 మంది పిల్లల నమోదు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో తీసుకోవటం, వారందరికీ ఉచితంగా బ్యాగ్, నోట్బుక్స్, టీఎల్ఎం అందించడం జరిగింది. ఫీల్డ్ ట్రిప్లో భాగంగా హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్, ఆర్గానిక్ ఫామ్ సందర్శించడం జరిగింది. ఏఈఓ శేఖర్ గారితో పెస్టిసైడ్ ఫ్రీ ఫార్మింగ్పై ఎక్స్పర్ట్ టాక్ ఏర్పాటు చేశాం. ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా హైదరాబాద్లోని గోల్కొండ ఫోర్ట్ సందర్శించడం, పిల్లలకు చారిత్రాత్మక అనుభూతిని పెంచుతున్నాము. ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్లో భాగంగా టీజీఎంస్ కతలాపూర్ సందర్శించి కల్చరల్ ఎక్స్చేంజ్, ఇతర పాఠశాలల పిల్లలతో ఇంటరాక్షన్, సైన్స్, కంప్యూటర్, రీటైల్ ల్యాబ్స్, స్పోర్ట్స్ తదితర అంశాలను సందర్శించి పిల్లలకు మంత్రముగ్ధులైనారు. ప్రసిద్ధ స్థానిక లొంకా రామేశ్వర స్వామి వద్దకు పిక్నిక్ తీసుకెళ్లడం జరిగింది. పిఎం శ్రీ బ్యాడ్జెట్స్ ప్రతి ఒక్కరికి అందజేత. స్కాలాస్టిక్ అచీవ్మెంట్లో భాగంగా ఎఫ్ఎల్ఎన్ నిర్వహించి అందులో మంచి అభివృద్ధి సాధింపజేసినందుకు తగిన ప్రణాళికబద్ధమైన బోధన, స్పోకెన్ ఇంగ్లీష్పై ప్రత్యేక శ్రద్ధ, అలాగే ఫినాన్షియల్ లిటరసీపై అవగాహన ఇవ్వటం జరిగింది. లైబ్రరీ గదిని ఏర్పాటు చేయడం, విద్యార్థులు రోజువారీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ దినపత్రికలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా బాలచెలిమి, చిన్నపిల్లల మ్యాగజైన్స్ కూడా పిల్లలు చదివేలా చూస్తున్నాం. రాబో అకాడమిక్ ఇయర్లో మన పాఠశాలలో ఏఐ ఆధారిత విద్యాబోధన, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు, కంప్యూటర్స్ బోధన, స్పోకెన్ ఇంగ్లీష్పై ప్రత్యేక దృష్టి, వర్క్ ఎక్స్పెరిమెంట్, యోగా, కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్, అన్ని సబ్జెక్టుల్లో మంచి ఆశించే నైపుణ్యాలతో సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తూ మీ అందరూ మన పాఠశాల అభివృద్ధికై పాల్గొనాలని కోరుతున్నాను.